ఎవరికి ఆపదొచ్చినా, ఎవరి తల్లి వైద్యానికి ఖర్చులు కావాలన్నా, స్కూల్లో చేర్పించాలన్నా సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఫోన్ చేస్తారంటే సోనూ సూద్ గారికి ఫోన్ చేస్తారు. మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, ఇక్కడ ఒక ఐకాన్ కాదు, అయినా సరే సోనూ సూద్ గారికి ఫోన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న మన సూపర్ స్టార్లను తమకు తాము భావించుకునే ఈ సినిమా స్టార్లు సమాజాన్ని అర్థం చేసుకోకపోవడం, వాళ్ళు కంప్లీట్గా మానవతా కోణంలో ఫెయిల్ కావడం. గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. లెజెండరీ సినిమాలు తయారు చేసిండ్రు ఇక్కడ. దర్శకులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమా స్టార్స్ కావచ్చు. ఒక బాహుబలి కావచ్చు, పుష్ప కావచ్చు, RRR కావచ్చు, ఇంకా ఎన్నో వేల కోట్ల రూపాయలు వాళ్ళకు మిగిలినాయి. సంతోషం. ఏ ప్రేక్షకులైతే 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు టికెట్లు పెట్టుకొని మీ సినిమాని సక్సెస్ చేస్తున్నారో వాళ్ళలో ఎవరికైనా ఆపద వస్తే మాత్రం కనీస స్పందన కూడా మీరు చేయట్లేదు. ఇది వాస్తవం. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ANR గారు, NTR గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు ఎప్పుడు తెలుగు ప్రజలకు ఆపద వచ్చినా ముందుండి నిలబడి ఒక మార్గదర్శకంగా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. ఏ రోజైనా ప్రజల కోసం స్పందించిండ్రా? ఏ రోజైనా ఒక కుటుంబానికి, ప్రజలకు, ఒక ఊరుకు, ఒక ఆసుపత్రికి మేము సహాయం చేసినామని చెప్పి వార్తలకు వచ్చిండ్రా? నాకైతే గుర్తులేదు. కానీ ఎక్కడ వార్తలకు వస్తారు? ₹1 కోటి వాచ్ చేతికి దొడుకున్నాము, ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ వాచ్ కొన్న సూపర్ స్టార్ ఈయన, 7 కోట్ల ఖరీదైన BMWలు లేదా కొత్త మోడల్ కార్లు కొనుక్కున్నాము, సెపరేట్ చార్టర్ ఫ్లైట్లు వేసుకొని విదేశాలు తిరిగి వచ్చినాము. ఇందులో వార్తలకు ఎక్కిరు మన ఘనత వహించిన సినిమా స్టార్లు.